ఎట్లా అనిపించింది? ఆ సినిమా కలికి మనం ట్రైలర్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో దాన్ని మించిపోయింది. కొంచెం స్లో ఉంది, 3 hours అనవసరంగా ఎక్స్టెండ్ చేశారనిపించింది. అదర్వైజ్ సినిమా ఆ ఎడిటింగ్ ఏదైతే ఎక్స్టెన్షన్ సీన్స్ ఉన్నాయో అది ఎడిట్ చేసున్నా ఇంకా ఇంకా ఒక రేంజ్ ఇంకా బాగుండేది. బట్ అది కాంపెన్సేట్ చేయడానికే వాళ్ళు హై ఇచ్చే క్యారెక్టర్స్ కానీ క్యామియో రోల్స్ కానీ అండ్ ప్రతి క్యారెక్టరైజేషన్ అండ్ ఎంట్రీస్ కానీ మామూలుగా ఎక్కవలేదు. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్దామో అదంతా దొరికిద్ది. అండ్ మిథాలజీ 70% ఉంటుంది అండ్ సైన్స్ ఫిక్షన్ 30% ఉంటుంది. బట్ ఇట్స్ సైన్స్ని యూస్ చేసుకొని మన మిథాలజీని మనకి జంజీ వాళ్ళకి ఎవరికైతే తెలీదో వాళ్ళకి చెప్పినట్టుగా అనిపించింది. చాలా 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 బాగుంది. ఇట్స్ థియేటర్లో చూస్తేనే అది వర్త్. ఇది ఎస్ దట్స్ ద ఓన్లీ ప్రాబ్లమ్. మూవీని ఎక్స్టెండ్ చేశారు కొన్ని సీన్స్లో. 3 hours వేస్ట్ అంటారు. 3 hours పెట్టాలన్నట్టు పెడితే అది కొంచెం ఆడియన్స్కి డిస్ట్రాక్ట్ అయిపోతాం. కొన్ని సీన్స్ డైలాగ్స్ పోయినా పర్వాలేదు, కొన్ని సీన్స్ ఎడిట్ చేసి ఉంటే ఇంకా కిక్ ఉండేది. కమల్ హాసన్ రోల్ కూడా ఎలా అనిపించింది నాకు కలికి మీకు? ఏం చెప్పలే. కమల్ హాసన్ రోల్ పెద్దగా లేదంట. కమల్ హాసన్ రోల్ పెద్దగా లేదు అంటే కమల్ హాసన్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. కమల్ హాసన్ కలి, హీఈస్ ద విలన్. సో కమల్ హాసన్ గారిని విలన్ రోల్లో చూడడం కష్టంగా అనిపించింది.